బీజేపీలోకి మల్లారెడ్డి బీజేపీలోకి తెలంగాణ రాష్ట్రం నుంచి మేడ్చల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మల్లారెడ్డి గారు బీజేపీలోకి పోతున్నాడు అని చెప్పి ఒక వార్త చూడొచ్చు మనం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో అపాయింట్మెంట్ ఇప్పించడంతో దాదాపు అర్ధగంటకు పైగా మల్లారెడ్డి ఆయన కొడుకు ఆయన కోడలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో కలిసి చర్చలు జరిపినరంట. పట్టుబడుతున్న కోడలు ప్రీతిరెడ్డి ఇటీవల ప్రధాని మోదీతో భేటీ, మామ భర్తతో పాటు హాజరు, అపాయింట్మెంట్ కుదిర్చిన కిషన్ రెడ్డి, బిజినెస్ మీటింగ్ అని చెబుతున్న ఇరు వర్గాలు, హిందుత్వ ఎజెండాతో ముందుకెళ్తున్న ప్రీతిరెడ్డి. ఎవడు అవునన్నా కాదన్నా కొంత ఆమె హిందుత్వ భావజాలంతో మాట్లాడుతుంటుంది. ఆమె ఆ రకంగా కార్యక్రమాలను కూడా చేస్తుంటుంది. కాబట్టి ఆమె భర్తని వాళ్ళ మామగారిని కూడా ఒప్పించి, ఎందుకంటే బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటిది ముగిసిపోయిన శకంగా కనబడుతున్నది. మరి బీఆర్ఎస్ పార్టీలో ఉంటే మనకు ఇబ్బందులకు గురవుతాం, మన భవిష్యత్తు కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పి బీజేపీ పార్టీలోకి వెళ్ళాలని చెప్పి ఆయన వాళ్ళ భర్త వాళ్ళ మామ మీద కూడా మల్లారెడ్డి కోడలు అయితే ఒత్తిడి తీసుకొస్తున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తున్నది. కిషన్ రెడ్డి కూడా ఆ రకంగా రాయబారం కూడా నడుపుతున్నట్లు మనకు తెలుస్తున్నది. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి నిర్ణయం హాట్ టాపిక్గా మారింది. ఆయన తన కుటుంబంతో సహా బీజేపీ గూటికి చేరబోతున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. నిజంగా చెప్పాలంటే మల్లారెడ్డి అనేటటువంటి వ్యక్తి బతకనేర్చినోడు. ఏ ఎండకు ఆ గొడుగు పడతాడు. మనం చూసినాం గతంలో టీడీపీలో ఉన్నప్పుడు అక్కడి నుంచి ఎంపీఏ గెలిచిండు. తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ పార్టీలోకి పోయి మంత్రి అయిండు. మళ్ళొకసారి ఇప్పుడు బీజేపీ పార్టీని కూడా ఆయన జోకే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మల్లారెడ్డి చేసినటువంటి అవినీతి అక్రమాలు కోకొల్లలు, ఆయన కాలేజీలు కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, ఆయన బిల్డింగ్లు కావచ్చు, చెరువులను కబ్జా చేసుకున్నటువంటి 100 ఎకరాల భూములు కావచ్చు, ఫామ్ హౌస్లు కావచ్చు, వీటన్నిటిని కాపాడుకోవాలంటే ఇక బీజేపీ దిక్కు. ఈ దేశంలో ఉన్నటువంటి దొంగలకు అందరికీ ఆశ్రమం కల్పిస్తుంది బీజేపీ, వాషింగ్ పౌడర్ నిర్మలక. కాబట్టి మల్లారెడ్డి కూడా ఆ రకంగా అడుగులేస్తున్నాడని మాత్రం చెప్పొచ్చు. ఈ మార్పు వెనుక ఆయన కోడలు మల్లారెడ్డి విద్యా సంస్థల చైర్పర్సన్ డాక్టర్ ప్రీతిరెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తున్నది. కాషాయ పార్టీలో చేరేందుకు ఆమె తీవ్రంగా పట్టుబడుతున్నట్లు సమాచారం. ఇటీవల మల్లారెడ్డి తన కుమారుడు భద్రారెడ్డి కోడలు ప్రీతిరెడ్డితో కలిసి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. అత్యంత సీక్రెట్గా భేటీ అవ్వడం వెనుక అసలు కారణం పార్టీ మార్పు అనే చర్చ విస్తృతంగా వినబడుతున్నది. ఏది ఏమైనా మల్లారెడ్డి గారు కొంత బీఆర్ఎస్ పార్టీలో ఆయన కొంత గుర్రుగానే ఉన్నాడు. ఇక ఇది ఎట్లా ముడిగిపోయానావా, నేను కూడా ఉండి కూడా లాభం లేదా అనే విధంగా ఆయన ఆలోచన అయితే ఉన్నట్లు మనకు స్పష్టంగా కనబడుతున్నది. కిషన్ రెడ్డి కూడా ఆ రకంగా మంతనాలు అయితే చేస్తున్నారు. చాలా రోజుల